నీ ప్రార్థనలో సిన్సియారిటీ ఉండాలి. సీనియారిటీ అవసరం లేదు. ప్రార్థన ఎలా చెయ్యాలో, ఏమండి పదాలు ఎలా ఉపయోగించాలో, డిక్షనరీ పదాలు ఉపయోగించాలో, ఇవన్నీ తప్పు మాటలేండి. డిక్షనరీ పదాలు అవసరం లేదు ప్రార్థన చేయడానికి. ఒక మనిషితో, నీ పక్కనున్న వ్యక్తితో ఎలా మాట్లాడుతున్నావో అలా దేవునితో మాట్లాడేటట్టుగా ప్రార్థన చేసి చూడు. నీ పక్కన నీ స్నేహితుడిగా నిలబడతాడు ఆయన. మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేయాలంటే, అయ్యా నేను ఒక స్నేహితుడితో మాట్లాడినట్లుగా నీతో నేను మాట్లాడుతున్నాను. ఈ భూ సంబంధమైన స్నేహితుడు నా అవసరాన్ని తీర్చలేడు, కానీ నా నిజ స్నేహితుడు అయిన నీవు మాత్రం నా అక్కర్లు తీర్చగలిగిన దేవుడు. మన కంటికి కనబడట్లేవు ఆయన కార్యాలు, ఆయన సిద్ధం చేసింది మన కంటికి కనబడట్లేదు. నువ్వు మోకరించి చూడు, ఆయన ఏది సిద్ధపరుచున్నాడో నీ సమస్యకు తగినట్లుగా ఆ క్షణాన నీటి ఊటను నీ కొరకు దేవుడు పుట్టించగలిగిన వాడు.